గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రామోజీరావు అంత్యక్రియలు, అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు. రామోజీరావు మృతి పట్ల ఏపీలో సంతాప దినాలు. నేడు రేపు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం. నేడు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం. కేంద్ర మంత్రివర్గంలో 2 టీడీపీ ఎంపీలకు చోటు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు బెర్త్ ఖరారు. తెలంగాణలో నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష. మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్. నేడు భారత్తో పాకిస్తాన్ మధ్య T20 మ్యాచ్. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఇవాళ జరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీరావు అంత్యక్రియలను ఇవాళ నిర్వహించనున్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో అంత్యక్రియలు జరపనున్నారు. ఇవాళ రేపు 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలి రానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ పోలీసులకు అధికారులను ఆదేశించారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల LED తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులకు పోలీసులు సూచించారు. నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక. నా కోరికంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి,
పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు రామోజీరావు గారి. ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం. భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఆయన వృత్తి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఎంత ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. చిరిక డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి, వారు అత్యవసర కారణాల వల్ల, రాజకీయపరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం, మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయటం జరిగింది. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసిన చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని, వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారికి 42 years హనుమంతరావు. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్
ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి జరగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలిచూపులు అనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతటా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఈరోజు మరి వారు మన నుంచి దూరం కావడం అనేటువంటిది మనము ఒక తెలుగు ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశము ఒక పెద్ద మహా వ్యక్తిని మనం కోల్పోయాము. అటువంటి అనేక రకాలుగా వారు మరి రాజ్యసభకు కానీ ఇతరత్ర అనేక రకాల మరి వారికి ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా, కావాలని కోరినప్పుడు కూడా సున్నితంగా వాటన్నిటిని తిరస్కరిస్తూ మరి ఆయన వ్యక్తిత్వం మీదనే నిలబడినటువంటి గొప్ప మహానుభావుడు. అటువంటి రామోజీరావు గారు ఈరోజు స్వర్గస్థులు కావడము నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి మరి నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఈరోజు మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం 7:15 ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు నరేంద్ర మోదీ. ఇప్పటికే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన్ను ఎన్నుకున్నాయి భాగస్వామ్య పక్షాలు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అన్ని పార్టీల సహకారంతో దేశాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ప్రధాని మోదీ. అటు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ కురవృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. వారిద్దరి ఇళ్లకు వెళ్లి మోడీ, అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పలు అంశాలపై మాట్లాడారు. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రపతి భవన్ వేదిక అయింది. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అటు సార్క్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ చుట్టూ కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న రాష్ట్రపతి భవన్ లోపల, వెలుపల 5 కంపెనీల పారామిలిటరీ దళాలు, ఢిల్లీ సాయుధ పోలీసులు, జవాన్లతో సహా దాదాపు 2500 మంది భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. ఎలాంటి డ్రోన్లు, పారా గైడ్లింగ్లు, పారా జంపింగ్ సహా పలు అంశాలపై నిషేధం విధించారు. ఇంకా చెప్పాలంటే చీమ చిటుక్కుమంటే పసిగట్టే అత్యంత ఆధునాతన పరిజ్ఞానంతో గస్తీ కాస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపుతో మూడోసారి ప్రధానిగా మోడీ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో కాకుండా ఈసారి మ్యాజిక్ ఫిగర్ని బీజేపీ స్వతహాగా సాధించలేకపోయింది. 240 సీట్ల వద్ద ఆగిపోయింది. దీంతో కూటమిలోని టీడీపీ, జేడీయూ, శివసేన కీలకంగా మారాయి. మొత్తం 543 ఎంపీ సీట్లలో ఎన్డీఏకి ప్రస్తుతం 293 ఎంపీ బలం ఉంది. మోడీ 3.0 సర్కారులో మిత్రపక్షాలకు బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు టీడీపీకి 4 మంత్రిత్వ శాఖలు, నితీష్ కుమార్ జేడీయూకి 2 మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేడీయూ నుంచి 2 సీనియర్ నేతలైన లాలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ల పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం టీడీపీకి 16, జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని సీఎస్ తెలిపారు. ప్రముఖుల రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గన్నవరం విమానాశ్రయంలో వీఐపీల తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితర వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ నీరసించి కుమార్ ప్రసాద్ సమీక్షించారు. దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 9న సాయంత్రం పీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చివరి దశకు వచ్చేశాయి. వేలాది మంది పోలీసులు అత్యంత అధునాతన ఆయుధాలతో పహారా కాస్తున్నారు. అటు కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ యావత్ భారతమే కాదు, ప్రపంచ దేశాలు సైతం ఎన్నికల కోసం ఈసీ చేసిన ఏర్పాట్లపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9న సాయంత్రం 7:15 ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు నరేంద్ర మోడీ. ఇప్పటికే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన్ను ఎన్నుకున్నాయి భాగస్వామ్య పక్షాలు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఇప్పటివరకు చేసింది కొంతేనని, చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల సహకారంతో దేశాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ. मैं कुछ उल्लेख जरूर करना चाहूंगा जो मेरी नजरिए से मैंने देखा है। दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव मजबूत की है। अब देखिए कर्नाटक एंड तेलंगाना, अभी तो इनकी सरकारें बनी थी, लेकिन पल भर में ही लोगों का विश्वास टूट गया, भ्रम से लोग बाहर आ गए और एनडीए को गले लगा दिया। साथियों, तमिलनाडु, मैं तमिलनाडु की टीम को भी बधाई देना चाहूंगा। और इसलिए आज तमिलनाडु में भले हम सीट नहीं जीत पाए, लेकिन जिस तेजी से एनडीए का वोट शेयर बढ़ा है, वो साफ साफ संदेश दे रहा है कल में क्या लिखा हुआ है। అటు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ. వారిద్దరి ఇళ్లకు వెళ్లిన మోడీ అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పలు అంశాలపై మాట్లాడారు. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
అటు సార్క్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ చుట్టూ కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న రాష్ట్రపతి భవన్ లోపల వెలుపల 5 కంపెనీల పారామిలిటరీ దళాలు, ఢిల్లీ సాయుధ పోలీసులు, జవాన్లతో సహా దాదాపు 2,500 మంది భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. ఎలాంటి డ్రోన్లు, పారాగ్లైడింగ్, పారా జంపింగ్ సహా పలు అంశాలపై నిషేధం విధించారు. ఇంకా చెప్పాలంటే చీమ చిటుక్కుమంటే పసిగట్టే అత్యంత అధునాతన పరిజ్ఞానంతో గస్తీ కాస్తున్నారు. ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు సైతం ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగను విజయవంతంగా, శాంతియుతంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ యజ్ఞాన్ని ఈసీ నిర్వహించిన తీరుతెన్నులను ఈ సందర్భంగా ఓసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ఔరా అని అనక తప్పదు. మరి వాస్తవానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇటీవలే భారత్ మొదటి స్థానంలోకొచ్చింది. 142 కోట్ల జనాభాతో చైనాను అధిగమించింది. ఇలాంటి చోట ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక ఓటర్ల విషయానికొస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 96,88,00,000 వరకు ఉంది. ఈ సంఖ్య యూరోపియన్ యూనియన్, అమెరికా, మెక్సికో, కెనడా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 12% మందికి ఎన్నికలు నిర్వహించింది మన ఈసీ. ఇదే అతిపెద్ద సవాలుగా మారింది. ఇప్పటి వరకు మన దేశంలో మొత్తం 18 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. 1952లో మొదటిసారి ఎన్నికలు జరగ్గా తాజాగా ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పటి వరకు అసెంబ్లీలకు చూస్తే 404 సార్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల కోసం 16 సార్లు ఎన్నికలు నిర్వహించారు. 2024 ఎన్నికలకు షెడ్యూల్ మార్చి 16న విడుదల కాగా సుదీర్ఘంగా 82 రోజుల పాటు సాగాయి. దేశ ఎన్నికల చరిత్రలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో ఇది రెండోది. అంతకుముందు తొలి సార్వత్రిక ఎన్నికలకు మొత్తం 4 నెలల సమయం పట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. హిమాలయ పర్వత సానువుల్లోకి, థార్ ఎడారిలో ఉన్న చిన్న గ్రామాల చెంతకు, ఈశాన్య ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతాల్లోకి ఇలా ఓటర్లున్న ప్రతి చోట ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంకెల్లో చూస్తే మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒకటి ఏకగ్రీవమైంది. మొత్తం 8,360 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడ్డారు. 96,88,00,000 మంది ఓటర్లుగా నమోదు కాగా ఇందులో 47,10,00,000 మంది మహిళలుండగా 49,70,00,000 మంది పురుషులు. వీరిలో తొలిసారి ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 1,80,00,000. ఈ ఓటర్లలో 2,18,000 మంది ఓటర్లు 100 ఏళ్లకు పైగా నిండిన వారు కావడం విశేషం. ఇక పోలింగ్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55 లక్షల ఈవీఎంలను పోలింగ్ ప్రక్రియ కోసం వినియోగించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 1,50,00,000 మంది ఎన్నికల సిబ్బంది, రక్షణ సిబ్బంది విధులు నిర్వహించారు. 2,100 మంది ఎన్నికల పరిశీలకులను ఎన్నికల క్రతువు సాఫీగా సాగేందుకు నియమించారు. ఇలా ఒక్కో ఇటిక పేర్చుకుంటూ పోతే ఇల్లైనట్లుగా ఒక్కో దశను విజయవంతంగా ఈసీ నిర్వహించడంతో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టింది పోలీస్ యంత్రాంగం.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కేసులను విచారించేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాన కేసుల్లో ఏళ్ల నుంచి అధికారులు కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్పై మరింత దృష్టి సారించారు. ఇందుకోసం ఎస్పీలు, కమిషనర్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టారు డీజీపీ రవి గుప్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టి నిందితులుగా ఉన్న వారికి వారెంట్లను క్లియర్ చేయాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలికంగా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలన్నారు. చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఒకవేళ ఇద్దరిలో ఒకరు అంగీకరించని పక్షంలో ఇలాంటి కేసులను వదిలేయాలని సూచించారు డీజీపీ రవి గుప్తా. ఇక డీజీపీ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులపై ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీలు. అలాగే పాత కేసుల వారెంట్లపై డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఇందుకోసం ఎస్పీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి పిఎస్లలో పేరుకుపోయిన కేసులలో అలసత్వంగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలపై చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఆధిపత్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇక కేసుల వివరాలు ఓసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి ఏడాది 1,50,000కు పైగా కేసులు నమోదవుతుండగా వాటిలో 5% పెండింగ్ కేసులుగా నమోదవుతున్నాయి. ఇందుకు ఎస్హెచ్ఓల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సైబర్ సిఐడి, సిసిఎస్లలో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతుందని, వివిధ రాష్ట్రాల్లో, దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇటీవల కాలంలో వేలాది కేసులు సైబర్ క్రైమ్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ప్రతి సంవత్సరం పోలీసులు విడుదల చేసే యాన్యువల్ రిపోర్ట్ను బట్టి గత 24 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీసు శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2023 వరకు చూసుకుంటే ఈ సంఖ్య దాదాపు 50,000కు చేరుకుంది. ఇకపోతే హైదరాబాద్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి పిఎస్లో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే దానికి బాధ్యులుగా ఎస్హెచ్ఓలపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. అంతేకాదు జీరో పెండింగ్ కేసుల రిపోర్ట్ అయితే కనుక ఆ పిఎస్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా మొత్తానికి పోలీస్ యంత్రాంగం అంతా పెండింగ్ కేసులపై దృష్టి సారించింది. కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారం దిశగా ఇక నుంచి ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల మేళా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.